హలో గైస్, పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నటించిన చిత్రం కింగ్డమ్. ఇంకా విజయ్ దేవరకొండ కింగ్డమ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి ఏం జరిగింది, ఎందుకు హరిహర వీరమల్లు ఆగిపోయింది, అసలు ఏమైంది అనేది తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హరిహర వీరమల్లు ఒక మంచి ఫిలిం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కంబ్యాక్కి, అదేవిధంగా సినిమాకి. కానీ కథలో చాలా మిస్టేక్స్ ఉండడం వల్ల కింగ్డమ్ సినిమా అంతా లేదని చెప్తా. ఎందుకంటే కింగ్డమ్ సినిమా ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. మనసు పైన చేయబెట్టుకొని కింగ్డమ్ సినిమా ఎక్కడ బాగాలేదు, సెకండ్ హాఫ్ తప్పించి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఒక్క మాట చెప్పండి. థియేటర్లు తలగబడిపోవా? మరి అలా ఉంది. మరి హరిహర వీరమల్లుకి కింగ్డమ్ సినిమాకి ఉన్న తేడా ఏందో తెలిసిందిగా. బాక్స్ ఆఫీస్ వెనకల పడిపోయిందని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ నెంబర్ 1 ఉంది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ ఇచ్చిన కంబ్యాక్ కన్నా కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ గారు వచ్చిన బ్యాకప్ ఇంకా చాలా హిట్ అయిపోయింది. కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ వచ్చిన బ్యాక్ అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ సినిమా ఇట నడవదని చెప్తున్నాను నా ప్రకారంగా. కానీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫిలిం ఈజ్ గుడ్ ఫిలిం. బట్ దానికన్నా మించిన సినిమా కింగ్డమ్. థియేటర్లు తలగబెట్టే విధంగా ఉంది. మరి మీ అందరికి ఏమనిపిస్తుంది? హరిహర వీరమల్లు పడిపోయింది ఆల్రెడీ, కింగ్డమ్ సినిమా పైనకి వచ్చేసింది. మరి మీ అందరికి ఏమనిపిస్తుంది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరింకెన్ని అప్డేట్స్ చేసుకొని క్లిక్ చేయండి.